సీమా వాణి న్యూస్ కి స్వాగతం. కర్నూలు నగరంలోని జోహరాపురం గ్రామం పరిధిలో సర్వే నంబర్ 154 భూమి వివాదంపై సందీపోగు లక్ష్మీదేవి, సందీపోగు రోషయ్య మీడియా ముందుకు వచ్చారు. బి శ్రీనివాసరెడ్డి, ఎస్ అనంతమ్మ, సందీపోగు లక్ష్మీదేవి, ఎస్ నాగరాజు అందరం కలిసి జైతువి భర్త పైల్వాన్ హాజీ ఎస్ ఖాజా హుస్సేన్ వీరి నుండి 154 సర్వే నెంబర్ 6354/2005 8468/2005 స్థలాన్ని కొనుగోలు చేశాము. ఈ రిజిస్టర్ గల స్థలం ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా అనుభవంలోనే ఉంది. అయితే ఈ స్థలాన్ని ఆక్రమించుకోవాలని షేక్ హుస్సేన్, అతని భార్య షేక్ ముంతాజ్ మాపై దౌర్జన్యం చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సెక్షన్ 145 యూపీసీ మరియు సెక్షన్ 164 బిఎన్ఎస్ఎస్ కింద చర్యలు కూడా నమోదయ్యాయని తెలిపారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని పనులు నిలిపివేసి పూర్తి స్థాయి విచారణ జరిపించాలని మరియు షేక్ హుస్సేన్ సాబ్ అతని మనుషుల నుండి ప్రాణహాని ఉంది. అతని నుండి మా భూములకు రక్షణ కల్పించి అతనిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని సందీపోగు సంధ్యారాణి, సందీపోగు రోషయ్య డిమాండ్ చేశారు. నా పేరు లక్ష్మీదేవి, సందీపోగు లక్ష్మీదేవి. 154 సర్వే నంబరు గల భూమి మేము 2005లో కొన్నాము. అయితే ముస్లిమ్స్ వాళ్ళతో మేము కొన్నాము జైతున్ బి బతుకున్నప్పుడే. ఇప్పుడు ఇన్నేళ్ళుగా మేము పొగాకు మళ్ళా మొక్కజొన్న అన్ని సాగులు చేసేవాళ్ళము. అయితే కొద్దిగా పైనుంచి వాటర్ మురికి నీళ్ళు వచ్చినందువలన మేము సాగుని బంద్ చేసినాము 2-3 ఏళ్ళ నుంచి. అయితే ఇప్పుడు హుస్సేన్ అనే వ్యక్తి వాళ్ళ భార్య ఆయన రోజుకి ఒక 20-30 మందిని వేసుకొని ల్యాండ్ లేక వచ్చి, మీరు ల్యాండ్ లేక వస్తే సంపుతాం మిమ్మల్ని, ఇది ముస్లిమ్స్ ప్రాపర్టీ, మీరెవరు కొనడానికి, మాది అన్నట్లు మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ల్యాండ్ లేక రానియడం లేదు. కాబట్టి నేను అధికారులకు చేసేది ఏమంటే, మాకు ఆన్లైన్ పాస్బుక్లు అడంగలు అన్నీ ఉన్నాయి. కావాలంటే మీరు ఎంక్వైరీలు కూడా జరిపించండి. వాళ్ళ కాడ ఏముందో మా కాడ ఏముందో అన్నీ చూడండి. చూసి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకే మీరు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నాను. మరి మేము పొగాకు వేసినప్పుడు అర్జీలు పెట్టినాము ఎంఆర్ఓ గారికి. అప్పుడు 2005లోనే అర్జీలు పెట్టింటే ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ చేసి అవును వీళ్ళు సాగులో ఉన్నారు అని చెప్పి మాకు పాస్బుక్లు మంజూరు చేయడం జరిగింది. ఫస్ట్ అయితే ఉత్త డాక్యుమెంటే ఉండింది. తర్వాత అవన్నీ చూసే మాకు పాస్బుక్లు ఇచ్చినాడు. కావున మళ్ళీ అవన్నీ మీరు ఎంక్వైరీ చేయాల్సిందిగా నేను అధికారులను కోరుతున్నాను. మేము దళితులమయ్యా, మాకు కంపల్సరీ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. మేము అదే ల్యాండ్ మీదనే మేము బ్రతికేది, మాకైతే ఏం లేదు ఆధారము. కాబట్టి అందరికీ నేను దయ ఉంచి నేను ప్రార్థిస్తున్నాను, మాకు న్యాయం జరగాలని. నా పేరు సందీపోగు లక్ష్మీదేవి. స్టార్ట్. నా పేరు సందీపోగు రోషయ్య. మేము గత 2005 నుంచి మాకు జైతున్బి వారి వారసుల నుండి ముస్లిమ్స్ వాళ్ళ వారసుల నుండి మాకు రిజిస్టర్ చేశారు. అదే డాక్యుమెంట్ ప్రకారంగా మేము ఆన్లైన్లో మేము సాగు చేసుకుంటున్నాము. మేము ఇప్పటి నుంచి కాదు, సాగులో మొక్కజొన్న వేసినాము, పొగాకు వేసినాము, కందులు వేసినాము. అప్పటి నుంచి మేము సాగులో వేసుకుంటుంటే ఎంఆర్ఓ గారు, ఆర్ఓ గారు, విఆర్ఓ వాళ్ళు వచ్చి మాకు పాస్బుక్లు మంజూరుగా చేశారు. అనుభవంలో మేమే ఉన్నాము. అదే ఇప్పటి నుంచి కాదు, అప్పుడు కానీ గవర్నమెంట్ ఏం చేసింది, రాజు గృహకల్పన గురించి ల్యాండ్ ఆక్యుపేషన్ చేసింటే మాకు చేయించిన ఓనర్లు కానీ ముస్లిమ్స్ వాళ్ళు మేము దళితులకు అమ్మినాము కానీ అంటే మేము కానీ అర్జీ పెట్టడం జరిగింది కలెక్టర్కు. అప్పుడు మినిస్టర్ మారెప్ప గారు ఉన్నప్పుడు కానీ మేము అర్జీలు పెట్టినాము. అప్పటి నుంచి పొజిషన్లో ఉన్నాము. మారెప్ప గారు ఎండార్స్మెంట్ చేస్తున్నారు. మేము అప్పటి నుంచి ఆన్లైన్లో మాకు ఉన్నది, ఒక 3 ఏళ్ళ వరకు ఆన్లైన్లో ఉన్నది. మధ్యలో ఎవరో ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇది చేసినారు. ఈ ఆన్లైన్ లేకుంటే మేము సాగులో ఉన్నాం కదా, మాకు అని చెప్పి మేము సాగు చేసుకుంటున్నాము. ఇప్పుడు మధ్యలో హుస్సేన్ అనే వ్యక్తి వచ్చి మమ్మల్ని చాలా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. అతనే కాదు, అతని అనుచరులు ఆడ కొద్దిగా మాదార్సి అని చెప్పి కొద్దిగా ముస్లిమ్స్ ప్రాపర్టీ ఇది అని చెప్పి అందరినీ ఆడ భయభ్రాంతులు చేసి కొంతమంది అమౌంట్ని కానీ వసూలు చేసుకున్నారు. అక్కడ ఆ చుట్టుపక్కల సరౌండింగ్లో ఇదే సర్వే నెంబరే కాదు, 154 సర్వే నెంబరే కాదు, 162 సర్వే నెంబర్లో కానీ కబ్జాలు చేసి అమ్ముకున్నాడు. అమ్ముకునేదే కాక కొద్దిగా అలా ఆయన కానీ ఒక 1/2 ఎకరా దాకా ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకొని అన్నీ చేసుకొని మళ్ళీ మిగతా వాళ్ళవన్నీ ఆక్రమించుకుంటున్నారు. వాళ్ళ భార్య ముంతాజ్ బేగము, వాళ్ళ బంధుత్వము, వాళ్ళ అనుచరులు వీళ్ళని పెట్టి ఇబ్బందులు పాలు చేసి మమ్మల్ని బెదిరించుకుంటూ ల్యాండ్ లేక ఎట్లా వస్తారు, రేపు నమాజ్ చేసేది ఖచ్చితంగా జనవరి 3వ తేదీ కానీ ఇబ్బందులు పాలు చేసినారు. మాకు 5 సార్లు మేము నమాజ్ చేస్తాము, ఇది ఎట్లా మీరు దళితులు మీరు ఎట్లా మాదిగోళ్ళు మీకు ఎట్లా ఇది చేసుకుంటారు. ఒక్క నిమిషం స్టార్ట్. నా పేరు కాశన్న సార్.
ఇది మారుతి మెగా సిటీ పక్కన జోరాపురం 154 సర్వే నెంబర్ సార్. ఇది 2005లో రోషన్న, శ్రీనివాస్ రెడ్డి, అనంతమ్మ, నాగరాజు వాళ్ళు కొన్నారు సార్. వాళ్ళ దగ్గర నుంచి మేము కూడా ఒక 4 ఫ్లాట్లు కొనుక్కున్నాం సార్. కొనుక్కుంటే మాకు ఆల్రెడీ 2026 ఒకటో నెలలో ఇదే షేక్ హుసేన్ అని చెప్పి కల్లూరు ఇమాం సాబ్ కొడుకు సార్ ఆయన వచ్చి ఇది ఒక బోర్డు ప్రాపర్టీ, ఇది నాది, నేను దీనికి పెద్దని ప్రెసిడెంట్ అయినానని చెప్పి ఆయన మొత్తం అక్కడ డబ్బులు వసూలు చేసి ఈ విధంగా సెట్ చేసినాడు. అక్కడ ఆయన ఫ్లాట్లు అమ్ముకుంటున్నాడు, తీసుకుంటున్నాడు, సెట్ చేస్తున్నాడు. కానీ వేరే వాళ్ళు ఎవరన్నా వస్తే ఇది నాది అని చెప్పి దౌర్జన్యం చేసి నేను ఒక బోర్డు చైర్మన్, నేను కమిషనర్ని, ఒక బోర్డుకి నేను ప్రెసిడెంట్ని అని చెప్పి ఆయన భార్య ముంతాజ్ బేగం అని ఆయన భార్య, షేక్ కలందరు, జమీలు వాళ్ళందరూ వచ్చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఎవరు రావద్దని ఇటు సైట్ దగ్గరికి వస్తే మిమ్మల్ని ఖచ్చితంగా కొడతాను, చంపుతానని బెదిరిస్తున్నారు సార్. అందువల్ల మేము అప్పుడు పోయి 3 టౌన్ సిఐ గారు పోయి కలిసినాము. 3 టౌన్ సిఐ గారు అతని మీద ఆల్రెడీ బెండ్ ఓవర్ కేసు కూడా పెట్టినారు సార్. బెండ్ ఓవర్ కేసు పెట్టి అక్కడ ఆ తర్వాత ఎంఆర్ఓ గారు 144 సెక్షన్ కూడా పెట్టినారు. ఎవరు అక్కడ పోనీకి బాగుండదు అని చెప్తే మేము మళ్ళీ కోర్టుకు పోయినాం సార్. హైకోర్టుకి, లోయర్ కోర్టుకు పోతే లోయర్ కోర్టులో మాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. హైకోర్టులో కూడా మాకు ఆర్డర్ వచ్చింది, మీ సైట్లోకి మీరు పోండి అని. వాళ్ళనైతే పోరాదని అయినా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి మేము సైట్ కాటికి పోతే కూడా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆల్రెడీగా ఎంఆర్ఓ గారు చెప్తున్నారు నీకేమన్నట్టు తీసుకురాయంటే ఏం తెచ్చేది ఏముండదు. ఎంఆర్ఓ గారిని బ్లేమ్ చేస్తున్నాడు, సీఏ గారిని బ్లేమ్ చెప్తున్నాడు. ఆయన ఎంతసేపు ఇది వర్క్బోర్డ్ ప్రాపర్టీ, ఆయన డబ్బులు డిమాండ్ చేస్తున్నారు సార్. డబ్బులు ఇస్తే ఓకే అంటున్నాడు. అక్కడ మా పద్మ అనే టైం కూడా ఇల్లు కడితే కూడా ఆయన కూడా డబ్బులు డిమాండ్ చేసినాడు. ఆయన 5 లక్షలు అడిగితే ఆయన 1 లక్ష రూపాయల వరకు ఇస్తానంటే కూడా లేదు 5 లక్షలు ఇస్తేనే ఓకే అంటే ఆయన వచ్చి సీఏ గారిని కలిస్తే ఆయన లేదు పొమ్మ మీరు వేసుకోకండి ఆర్సీ అని చెప్పి వేసుకున్నారు సార్. ఈ విధంగా ప్రతి ఒక్కరిని భయప్రాంతాలకు గురి చేస్తున్న హుషేని, అతని భార్య ముంతాజ్ బేగం, ఆయన అనుచరులు వచ్చేసి కలందరు, జమీలు వాళ్ళందరూ సార్. వాళ్ళందరూ వాళ్ళ నుంచి మాకు ప్రాణానికి హాని ఉంది, వాళ్ళ నుంచి ఒక సమస్య ఉంది. అందువల్ల వాళ్ళు మా సైట్లోకి మేము పోతామంటే కూడా భయప్రాంతాలకు గురి చేస్తున్నాం. కోర్టు ఆర్డర్ వస్తే కూడా ఈ విధంగా భయప్రాంతాలు చేస్తున్నారు సార్. పేరు కాశన్న సార్. ఇప్పుడు మళ్ళీ జోహార్ కమిషనర్ సార్ కూడా ఇచ్చినాం సార్ ఇప్పుడు లెటర్. మన ఎస్పీ గారికి కూడా ఇచ్చినాం సార్. ఎస్పీ గారికి ఇచ్చినాము, జోనల్ మన సిఐ గారికి ఇచ్చినాము, డిఎస్పీ గారికి ఇచ్చినాము, స్పెషల్ బ్రాంచ్కి కూడా ఇచ్చేసినాం సార్. అందరికీ ఇచ్చేసినాము మా ఫైల్ అంతా. అతను ఏమీ తీసుకురాడుగా నువ్వు ఈ విధంగా చేస్తున్నావు సార్. వాళ్ళు అక్కడ మాకు అమ్మిన ఓనర్లు అయితే వాడు అసలు ఫేక్, వాని మీద కేసు పెట్టని వాళ్ళు అంటున్నారు సార్. చరితమ్మ మేడం గారు కూడా ఇచ్చినారు, సిఓ గారికి లెటర్ ఇచ్చి ఈ హుసేన్ పైన క్రిమినల్ కేసు కట్టండి అని చెప్పినారు. ఈ విధంగా ఉన్నా కూడా అతను భయభ్రాంతులకు గురి చేసి సైట్ కాడ యూట్యూబ్ ఛానల్లో పెట్టి ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నారు సార్. అక్కడ అయితే వేరే వాళ్ళ సైట్లోకి పోయి ఆయన ఇల్లు కట్టిన ఇంట్లో పోయి దౌర్జన్యంగా చేరుకొని అక్కడ ఇంట్లో చేరినాడు సార్. మళ్ళీ ఎవరన్నా వస్తే దాన్ని మద్రసాకి ఇచ్చినానని చెప్తాడు, ఎవరు లేకపోతే ఇల్లు నాదే అని చెప్తాడు. అక్కడ ఫ్లాట్లు ఉండే ఓపెన్ ప్లేస్ ఎవరైనా బెదిరించేది వాళ్ళు అంతకో ఇంత చేస్తే వేరే వాళ్ళకు అమ్ముతూ ఉన్నారు సార్. వేరే 40 లక్షలు కూడా అమ్మినాడు సార్ మొన్న 4 సెంట్ల బిట్టు.